డైలాగ్ చెబితే హాల్ దద్దరిల్లిపోతుంది, స్టెప్పు వేస్తే ప్రేక్షకుల ఒళ్ళు ఊగిపోతుంది. వయసు 64, మనసు 14, ముఖంలో గాంభీర్యం, మాటల్లో పసితనపు బోలాతనం. అందుకే అభిమానులకు ఆయనంటే తరగని అభిమానం. వెండితెర రికార్డుల రారాజుగా, పేద రోగుల ఆత్మ బంధువుగా, హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయ నాయకుడిగా, విభిన్న రంగాల్లో కీర్తిని గడించిన ఆ నందమూరి అందగాడే మన బాలయ్య బాబు. నాన్న మాట జవదాటని కొడుకు, పిల్లలని ప్రాణంగా ప్రేమించే తండ్రి, మనవళ్లతో ఆడిపాడే అల్లరి తాత. నట జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా బాలయ్య గురించి చెప్పుకుందాం పదండి. అప్పుడు 9వ తరగతి. చిన్నప్పటి నుంచి బాలయ్య పైన నాన్నగారి ప్రభావం ఎంతో ఉండేది. సినిమాలు చూస్తూ పెరగడం, ఆయన గురించి గొప్పగా వినడం, బాలయ్య సినిమాలోకి రావాలనే ఆలోచన చిన్నతనంలోనే మనసులో పడింది. అయితే ఆ విషయం ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు బాలయ్య బాబు. నాన్నగారు కూడా సినిమా ప్రభావం పిల్లల మీద పడకుండా చూశారు. తన పిల్లల్ని లొకేషన్లకి తీసుకెళ్ళింది కూడా చాలా తక్కువే. కానీ బాలయ్యని సినిమాల్లోకి తీసుకురావాలని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు. అది 1974. బాలయ్య బాబు 9వ తరగతిలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు స్కూల్కి సెలవు పెట్టించి బాలయ్యని చెన్నైకి తీసుకెళ్లారు. ఓ సినిమా షూటింగ్ వద్దకి తీసుకెళ్లి సన్నివేశాలు వివరించి ఎలా నటించాలో చెప్పారు. అప్పుడు అర్థమైంది బాలయ్య బాబుకి ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని. అదే ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తున్న తాతమ్మ కళ. అందులో భానుమతి గారి ముని మనవడి పాత్ర బాలయ్య బాబుది. దూరంగా కూర్చున్న ఆమె వద్దకి నడుచుకుంటూ వెళ్ళమన్నారు బాలయ్య బాబుని. నిండు మనసులు గుర్తొచ్చింది బాలయ్య బాబుకి. అందులో ఆయన గర్వంగా నడిచొచ్చినట్లే నడిచి వచ్చారు బాలయ్య బాబు. అప్పుడు ఎన్టీఆర్ గారు, అరే నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, ఏమిటా నడక రౌడీలా అని కోప్పడ్డారు. ఇది మీ నడకే అని చెప్పాలనుకున్నారు కానీ భయంతో ఆగిపోయారు బాలయ్య బాబు. కాసేపటికి బాలయ్య బాబు తన భయాన్ని పక్కన పెట్టి సింగిల్ టేక్లో సీన్ని దుమ్ము రేపారు. ఆ రోజు రామారావు గారు, మీరు అనవసరంగా పిల్లాన్ని భయపెట్టకండి, అబ్బాయి చక్కగా నటించారు చూడండి, మీ పేరు నిలబెడతారు అని భానుమతి గారు ఎన్టీఆర్కి చెప్పారు. తాతమ్మ కళలో హరికృష్ణ అన్నయ్య కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని తెర మీద చూసిన నిర్మాత లక్ష్మీరాజ్యం గారు తమతో సినిమా తీయాలనుకున్నారు. అందుకు ఎన్టీఆర్ గారు ఒప్పుకోవడంతో రామ్ రహీం తెరకెక్కించారు. మరోవైపు ఎన్టీఆర్ తను నటించి దర్శకత్వం వహించే సినిమాల్లో ఛాన్సులు ఇస్తూ బాలయ్యకి పరోక్షంగా నటనలో శిక్షణ ఇచ్చారనే చెప్పాలి. ఆ తర్వాత వేములవాడ భీమకవి సినిమాలో టైటిల్ రోల్ బాలయ్య చేత వేయించారు. అందులోనూ పద్యాలు చెప్పించారు. దానవీర సూర్యకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి పలు చిత్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పాత్రలు చేయించారు బాలయ్యతో. అలాగని సినిమాలే ప్రపంచంగానూ బతకలేదు బాలయ్య బాబు. చదువుకుంటూనే నటించేవాడు. బాలయ్య బాబు కాలేజీలో మాత్రం ఆ వివరాలు ఆసక్తిగా అడిగేవారు బాలయ్య బాబుని. సలీంలా, అనార్కలిలా ప్రేమలేఖ ఇవ్వు అంటూ స్నేహితులు బాలయ్యతో యాక్ట్ చేయించేవారు. బాలయ్య బాబు ప్రముఖ నటుడి కొడుకునని కానీ, నేనే హీరోనని కానీ డాబు ప్రదర్శించేవాడు కాదు. ఆ కాలేజీలో గ్యాంగ్తో కలిసి సరదాగా గడిపేవాడు. క్లాస్లు డుమ్మా కొట్టి గాసిప్స్ మాట్లాడుకునేవాడు. అయితే బాలయ్య బాబు కాలేజీ టైంలో బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి. డిగ్రీ తర్వాత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తి స్థాయిలో సినిమాల మీదే దృష్టి పెట్టి ఈ స్థాయికి ఎదిగారు మన బాలయ్య బాబు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.